నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. సో సంక్రాంతి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరుపుకునే పండగ. అలాగే భోగి, ఈసారి భోగికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని చెప్తూ ఉన్నారు. అది 110 సంవత్సరాలకు ఒక్కసారిగా వస్తూ ఉంటుందంట. భోగి ప్రాముఖ్యత ఏంటి తెలియచేయటానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రైట్. అయితే 110 సంవత్సరాలకి ఒక్కసారిగా వచ్చే ఈ భోగి విశిష్టత అంత ప్రాముఖ్యత ఎందుకని ఉందండి? అంటే ఇప్పటి వరకు భోగి, సంక్రాంతి ఇలా చేసుకుందామని చెప్పి అనేక వీడియోస్ చూస్తూ ఉన్నాం, కానీ ఈ విశేషం గురించి అయితే తెలీదు. సో అసలు అదేంటి అనేది ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి అందరూ కూడా కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మామూలుగా పండుగలు అనేటువంటివి వస్తాయమ్మా. పండుగలలో ఏదైనా అంతరార్థం ఉందా, మానవాళికి ఏవైనా ప్రయోజనం కల్పించే విధంగా ఏదైనా ప్రకృతిలో కొన్ని శక్తులు ఉన్నాయా, సహజ సిద్ధమైనటువంటి దైవిక శక్తులు, ఆ శక్తుల ప్రభావం వలన మానవుడు ఈ పూజ చేసినప్పుడు ఆ యొక్క దేవతానుగ్రహం తొందరగా కలిగి గత జన్మ కర్మదోషాలు తొలగిపోయి ఈ జన్మలలో వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఎప్పుడు ఉంటాయో అని చెప్పి నిరంతరం అన్వేషణలో భాగంగా చూసినప్పుడు ఈ భోగి పండుగ రోజున ఒక ప్రత్యేకత చాలా తెలిసిందమ్మా. అంటే ఏంటనంటే, నేను ఏదో అవాస్తవంగా ఏదో సంబంధించినటువంటిది కల్పితమైనటువంటి విషయం మాత్రం ఇప్పుడు చెప్పదలచట్లేదమ్మా. ఎందుకనంటే శాస్త్రీయపరమైనటువంటిది నిరూపితంతో కూడుకున్నటువంటి విధానాన్ని మన రెడ్ టీవీ ప్రేక్షకులకి తెలియచేయాలని సంకల్పం. అందులో భాగంగా చరిత్ర అంటే గతించినటువంటి దాంట్లో మంచి చెడు తెలుసుకోవాల్సింది చరిత్రను బట్టి. కాబట్టి ఈ చరిత్రలో ఇటువంటి రోజు ఏమైనా వచ్చిందా అని చెప్పి పరిశీలన చేసేటప్పుడు దాదాపుగా 1940వ సంవత్సరం నుంచి 2050వ సంవత్సరం వచ్చేంత వరకు, అంటే దాదాపు 110 సంవత్సరాల్లో ఇప్పుడు మనము జరుపుకోబోయే భోగి యొక్క ప్రత్యేకత మహత్తరమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది, గొప్ప ప్రత్యేకత కలిగినటువంటిది. సాధారణంగా మనము ఈ భోగి రోజున వచ్చేదాన్ని శివముక్కోటి అని అంటారమ్మా. శివముక్కోటి అంటే మనకు ఏం చెప్పబడి ఉంది, మనకు ఎక్కడ గ్రంథంలో లేకపోయినా ఈ చిదంబర క్షేత్రంలోనూ లేకపోతే తమిళనాడు ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు ఉంటాయి. వేలాది సంవత్సరాలుగా ఆచరిస్తూ ఉన్నారు. ఏంటంటే కార్తీక సోమవారం శ్రవణ నక్షత్రం కలిసి వస్తే లేదా శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కోటి సోమవారంగా చెప్తారు. అలాగే మార్గశిర మాసము శనివారము సోమవారం కలిసి వస్తే కోటి సంబంధించినటువంటి కోటి శనివారాలు. ఆరుద్ర నక్షత్రం సోమవారం నాడు కలిసి వస్తే కార్తీక మాసంలో, లేదా ఆరుద్ర నక్షత్రం ఏ రోజు వచ్చినా మార్గశిర మాసంలో కోటి శనివారాలు ఉపవాసం చేసిన ఫలితం అని అంటుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే ఆరుద్ర నక్షత్రము, సోమవారము, పౌర్ణమి తిథి, మరియు దీనికి ప్రత్యేకంగా భోగి కూడా కలవడం అనేటువంటిది చాలా ప్రత్యేకత. దాదాపుగా ఈ పుష్య పౌర్ణమి, భోగి వచ్చినటువంటి సందర్భాలు 4 ఉన్నాయి. పౌర్ణమి, సోమవారము ఈ కలిసి వచ్చినటువంటి రోజులు దాదాపుగా 1940 నుంచి 2050 వరకు 18 మాత్రమే ఉన్నాయి. అయితే ఇదేదో ఆషామాషిగా చెప్పట్లేదమ్మా, ఇంత రీసెర్చ్ చేసి నేను మీకు ఇది తెలియజేస్తున్నాను. మనం గమనించుకున్నట్లయితే ఈ పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రము, సోమవారం కలిసి వచ్చినటువంటిది 12వ తారీఖు జనవరి 1998. కానీ మనకు పౌర్ణమి అంటే లెక్కేంటమ్మా, నిశీ సమయం వరకు ఉండాలి. అంటే మధ్యరాత్రి 2:30 దాటిన తర్వాత కూడా ఉంటేనే సంపూర్ణమైనటువంటి పౌర్ణమిగా చెప్పబడుతుంది. ఆ రోజున పౌర్ణమి 10:48 రాత్రి, ఆరుద్ర నక్షత్రం ఉదయం 7:42 వరకు ఉంది. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే 5వ తారీఖు జనవరి 2012 ఆరుద్ర నక్షత్రం ఉదయం 9:11 వరకు, పౌర్ణమి తిథి 9:25 ఉదయం వరకు ఉంది. మళ్ళీ 6 జనవరి 2042 పౌర్ణమి తిథి మధ్యాహ్నం 1:41, ఆరుద్ర నక్షత్రం ఉదయం 11:44 వరకు ఉంది. కానీ ఈ 13వ తారీఖు రోజున
వచ్చేటువంటి అనగా 2025వ సంవత్సరంలో 13వ తారీఖు రోజున వచ్చేటువంటి పుష్య పౌర్ణమి పూర్తిగా ఉంది. అంటే 14వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల వరకు పౌర్ణమి తిథి ఉంది. అంటే 13వ తారీఖు రోజున మొత్తం పూర్తిగా పౌర్ణమి తిథి ఉంది. ఆరుద్ర నక్షత్రము 12 గంటల 29 నిమిషాల వరకు ఉందమ్మా. అంటే ఏంటి, అపరాహ్న సమయం వరకు ఆరుద్ర నక్షత్రం ఉంది. పౌర్ణమి తిథి పూర్తిగా ఉంది. ఆ రోజు సోమవారం అయింది, మరియు భోగి పండుగ కూడా అయింది. మళ్ళీ ఇట్లాంటి పౌర్ణమి రోజున, పుష్య పౌర్ణమి రోజున భోగి వచ్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయనంటే 1940 నుంచి 2050 వరకు 110 సంవత్సరాల్లో 4 ఉన్నాయి. అంటే ఈ భోగి పండుగతో కూడుకున్నటువంటి పుష్య పౌర్ణమిలు. కానీ ఈ సంవత్సరం వచ్చేటువంటి పౌర్ణమికి సోమవారం ఎక్కడా టచ్ కాల. అది కూడా మీకు తెలియజేస్తాను. 13 జనవరి 1979లో శనివారము పౌర్ణమి భోగి పునర్వసు నక్షత్రం ఉంది. ఇక 1987లో పౌర్ణమి అంటే 14th జనవరి పౌర్ణమి ఉంది, బుధవారం అయింది, ఆరుద్రం ఉంది. కానీ బుధవారం వారం కలిసి రాలేదు. అదే 14 జనవరి 2044లో పౌర్ణమి తిథి ఉంది, గురువారం అయింది, ఆరుద్ర నక్షత్రం ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రమే 13 జనవరి 2025 అనగా ఈ సంవత్సరంలో ఆరుద్ర నక్షత్రం, సోమవారం, పౌర్ణమి తిథి, భోగి కూడా 4 కలిసి వచ్చాయి. 110 సంవత్సరాల్లో ఏకైక రోజు పౌర్ణమి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం, భోగి పండుగ కలిసినటువంటిది. అలాగే ఇట్లాంటి భోగితో కూడుకున్నటువంటి పౌర్ణమిలు 4 ఉన్నాయి, అందులో ఈ సోమవారం లేదు. కాబట్టి ఇదే చాలా ప్రత్యేకమైందమ్మా. ఎందుకంటే ఏదైనా విషయాన్ని మనము తెలిసిందనుకోండి, మామూలు సాధారణంగా అయితే చుట్టుపక్కల ఉన్న బంధువులకి తెలియజేస్తారు, అంతవరకు ఉంటుంది. ప్రపంచానికైతే తెలియజేయలేరు కదా. కానీ గురుస్థానంలో ఉన్నప్పుడు ఆ విషయము అంత మహత్యాన్ని కలిగినటువంటి రోజున గురించి పూర్తి వివరణ తెలిసినప్పుడు మనం ఒక్కళ్ళమే దాచుకొని మనం ఒక్కళ్ళమే పరిహారం పాటించి స్వార్థంతో ఉంటే ఉపయోగం ఏంటమ్మా? ఈ స్థానానికి ఉపయోగం లేదు. ఈ స్థానం అంటే జ్ఞానాన్ని పంచేటువంటి విధానం. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలనేటువంటి సత్సంకల్పము ఈ రెడ్ టీవీ యాజమాన్యము, యాంకర్గా మీరు అందరం కూడా కలిస్తేనే ఇది ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రపంచానికి తెలియచేయడం నా ఒక్కడి వల్ల కాకుండా మీ అందరి సహకారంతో ఈ యొక్క వార్తని, మహత్యమైనటువంటి రోజుని 10 మందికి తెలియచేయాలనే సంకల్పం జరిగింది. ఇది మనం అనుకుంటే వచ్చింది కాదమ్మా, ఆ పరమేశ్వరుని ఆజ్ఞ వల్ల. ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కొట్టదు. సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. ఈ కార్యక్రమాన్ని సంకల్పం అసలు మీరు గమనించుకుంటే ఎన్నో రోజుల నుంచి చేయాలని అనుకున్నాము. కానీ ఏ సందర్భంలో కలిసి రావలేదు. మీకు కలిసినప్పుడు నేను కుదరలేకపోయేది, నాకు చేద్దాం అనుకున్నప్పుడు మీరు అందుబాటులో లేకపోయారు. కానీ ఈ యొక్క మహత్యమైనటువంటి పౌర్ణమి, భోగి పండుగ, సోమవారం, ఆరుద్ర నక్షత్రం కలిసి ఉన్న రోజున అంటే ఆ పరమేశ్వరుడి సంకల్పమే. అందుకని ఎందుకనంటే అది 10 మందికి తెలియాలి, 10 మంది బాగుపడాలి. ఏం చేస్తే గత జన్మ కర్మ దోషాలు తొలగిపోతాయి. అలాగే అయితే నాకు ఇక్కడ ఒక సందేహం అండి. భోగి భోగభాగ్యాలు ఇస్తుంది అంటాడు, శివుడు ఐశ్వర్యకారకుడు అని అంటూ ఉంటారు. అయితే ఆరుద్ర నక్షత్రం కలిగి సోమవారం, పౌర్ణిమ అన్ని కలిసి వచ్చాయి. మరి శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏ విధమైన పూజలు ఆచరించాలి అని? తప్పకుండానమ్మా. ఎందుకనంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, మనకు మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే మనం గమనించుకుంటే చాలా మంది లక్ష్మి అనుకుంటారు, కుబేరుడు అనుకుంటారు. వీళ్ళిద్దరికీ సంపదని సృష్టించి ఇచ్చేవాడే పరమేశ్వరుడు. వీళ్ళే ప్రపంచానికి నింపుతున్నారు. కాబట్టి చాలా మంది ఆ ఈశ్వరుడికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటేనమ్మా, మనము ఏదైతే సమర్పిస్తామో దానికి 100 రెట్లు లేదా 1000 రెట్ల కర్మ ఫలాన్ని అనుసరించుకొని ఆ పరమేశ్వరుడు 1000 రెట్ల ఫలితాన్ని కూడా ఇస్తాడు. ఇప్పుడు చాలా మంది చేసేటువంటిది ఏంటంటే, ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. చాలా మందికి తెలియనటువంటిది ఏంటంటే, ఈ యొక్క మారేడు దళంతో అర్చన చేస్తారు కదా. ఈ అర్చన చేసేటప్పుడు సాధారణంగా అలవాట్లుగా చేసేస్తారు, దాని అంతరార్థం తెలియదు. చాలా మందికి తెలియదు ఏంటంటే మారేడు అనేటువంటిది లక్ష్మీ స్వరూపం. ఈ మారేడు దళాలతో ఎప్పుడైతే మానవుడు అర్చన చేస్తాడో అతనికి విపరీతమైన ధనకటాక్షం లభిస్తుంది. అందుకే కోటి బిల్వార్చన ఇవన్నీ చేయడంలో అంతరార్థం. కాబట్టి ఈ సంబంధించినటువంటి ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున చాలా ప్రతి సాధారణమైనటువంటి మానవుడు చేసుకోగలిగేటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి. అతి సామాన్యంగా చేసుకోవచ్చమ్మా, అదే కావాలి, అదేనమ్మా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క చెప్పబడేటువంటి విషయాన్ని చక్కగా ఆలకించి ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే 10 మందికి అనగా మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ హితులకి, మీ మంచి కోరే వారికి, మీరు ఎదుటి వారి మంచి కోరే వారికి ఈ యొక్క విషయాన్ని చేరవేయండి. ఎందుకనంటే
మీతో పాటు అందరూ తప్పకుండా బాగుపడతారు. ఇది ప్రధానంగా ఎవరికీ తెలియనటువంటి విషయాన్ని మీకు తెలియజేయడంలో అంతరార్థం 10 మంది బాగుండాలి అనేటువంటి ఒక సంకల్పమే తప్ప ఇక్కడ ఎటువంటి ఎవరి స్వార్థము లేదు. అంతేకాకుండా పరమేశ్వరుని యొక్క ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మనం ఏ మంచి చేస్తున్నామో అది గ్రహిస్తుంటాడు. ఎదుటి వాళ్ళకి మంచి చేసేది కూడా మానవ సేవే మాధవ సేవ కాబట్టి ఈ యొక్క వ్యక్తి స్వార్థంగా ఆలోచించకుండా 10 మందికి కూడా తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచాడా, ఆ 10 మంది పొందిన పుణ్యంలో కొంత పుణ్యం మీ ఖాతాలో వేస్తాడు. కాబట్టి లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తప్పకుండా మళ్ళీ మీరు ఆ సోమవారం రోజున వీడియో వినగానే అయ్యో ఎక్కడో విన్నామే అనేటువంటి ఆలోచన లేకుండా లైక్ చేసి పెట్టుకుంటే మీ దాంట్లో భద్రంగా ఉంటుంది. చక్కగా ఆ రోజుకి మీరు ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి చూసి దాన్ని యథావిధిగా చెప్పినటువంటి విధంగా చేసి ఆచరిస్తే తప్పకుండా మీ జీవితంలో ఉన్నటువంటి గత జన్మ కర్మ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీరు ఏదైతే ఒక పని కావాలి, సంపూర్ణం కావాలి, ఈ 2025లో నేను సంకల్పం చేసుకున్నాను, ఆ సంకల్పం నెరవేరాలని చెప్పి ఆలోచన చేస్తుంటారో దానికి ఊతమిచ్చే విధంగా భగవంతుడు పరమేశ్వరుడు మీ వెంట ఉండి మీ పక్కనే ఉండి ఆ సంకల్పానికి తగు సంబంధించినటువంటి చక్కటి చర్యలు చేపడతాడు. మీకు తెలియకుండానే దేవతానుగ్రహంతో ఆ పనులన్నీ మీరు పూర్తి చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహత్తరమైనటువంటి 13వ తారీఖు ఆరుద్ర నక్షత్రం సోమవారం పౌర్ణమి భోగి పండుగ కూడా కలిసి వచ్చినటువంటి రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు శని ప్రభావం ఈ 2025వ సంవత్సరంలో అందరికీ ఉంది. అన్ని రాశుల వారికి శని ప్రభావం ఉంది. కావున శనిదోష నివారణ హోమాలు అలాగే గత జన్మ కర్మదోష నివారణ హోమాలలో భాగంగా పర్ హెడ్ 1500 రూపాయలకి సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఏ విధమైనటువంటి పరిహారములు పాటించాలంటేనమ్మా, ఉదయాన్నే అవకాశం ఉంటే ఎలాగో భోగి పండుగ కదా, బ్రహ్మముహూర్త కాలంలోనే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా శివచిత్ర పరివార పటానికి చక్కటి పూలమాల వేసి ఆ పటము ముందర ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణము ఒకసారి, దుర్గా అష్టోత్తరము 3 సార్లు, గణపతి మరియు సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఒక్కొక్కసారి పారాయణం చేయాలి. తర్వాత తెల్లవారుగానే ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి 3 సార్లు అర్ఘ్యమిచ్చి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. స్త్రీ పురుషులు ఎవరైనా చేయొచ్చునమ్మా, ప్రతి మనిషి చేయవచ్చు. ఇక తదనంతరం చక్కగా దేవాలయానికి వెళ్ళి ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం శివాలయానికి చేరుకొని ఇప్పుడు మనం ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నటువంటి ఉన్నవాళ్ళు ఆయా సమస్యల్లో ఉన్నవాళ్ళు ముందుగా చెప్పినటువంటి పదార్థాలతో అభిషేకం చేసి తరువాత పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి దాన్ని, అనగా పరమేశ్వరుని కంటే కూడా మనకు ప్రీతికరమైనటువంటి పదార్థము ఒకటి ఉంది. ఆ పదార్థంతో పరమేశ్వరునికి అభిషేకం చేయాలి. ఆ పదార్థం ఏంటనేటువంటిది ముందుగా ఏ ఏ సమస్యలు ఉన్నవాళ్ళు ఎటువంటి అభిషేకం చేసుకోవాలో తెలియజేస్తాను. ముందుగా వివాహము, అలాగే దాంపత్య సమస్యలు, కుటుంబ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం జరిపించి గన్నేరు పూలు లేదా మల్లెపూలతో అర్చన చేయాలి. అలాగే ఉద్యోగ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. అలాగే పుష్టిని, సౌఖ్యాన్ని కోరేటువంటి వాళ్ళు చక్కగా ఈ సంబంధించినటువంటి పంచామృతాలతో అభిషేకం చేసి వీలైతే శ్వేత పుష్పాలతో అర్చన చేయాలి, లేదా తెల్ల జిల్లేడు పూలు కానీ నందివర్ధనం పూలు కానీ. ఇక సంపద కోరి ఆర్థిక బాధలు, వ్యాపార నష్టాలు, ఇలాంటి ధనపరమైన సమస్యలు, రుణ బాధలు ఉన్నటువంటి వాళ్ళు విభూతి కలిపినటువంటి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చన చేయాలి. దీంతో ఒక సింగిల్ లైన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు పరమేశ్వరునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం చెప్పుకున్నాం కదా, మనకి ఇష్టమైన దాన్ని మనం ఏదైతే సమర్పిస్తామో అంతకి 1000 రెట్ల ఫలితాన్ని మనం ఇస్తాడు. ప్రపంచంలో మానవుడికి ఇష్టమైనటువంటి పదార్థం కాదమ్మా, మానవుడికి ఇష్టమైనటువంటిది ఏంటనంటే ఎవరికైనా కానీ ఈ భూలోకం మొత్తంలో తన ప్రాణం కంటే ఇష్టమైనది ఏమీ లేదు. అంతే కదమ్మా, ఫస్ట్ తాను బాగుంటే కానీ మిగతా తన వాళ్ళని కాపాడుకోగలుగుతాడు. కాబట్టి తనకిష్టమైంది ప్రాణం. ఈ ప్రాణం ఎందులో ఉంటుంది? అన్నంలో ఉంటుంది. అందుకే కలియుగే అన్నగత ప్రాణ. ఎందుకో మీకు తెలియచేస్తానమ్మా. చంద్రమండలంలో ఈ భూమి మీద జన్మించాల్సినటువంటి అవకాశం లేదా వరము కలిగినటువంటి ఆత్మలన్నీ చంద్రమండలంలో ఉంటాయి. అవన్నీ కూడా మేఘాలలో కలిసిపోతాయి. ఆ మేఘాల ద్వారా, నీటి బిందువుల ద్వారా భూమి మీద ఉన్నటువంటి పంటల్లో చేరుతాయి. ఆ పంటల్లో ముఖ్యంగా వరి పంటల్లో చేరుతాయి. ఏ పురుషుడైతే ఆ వరి పంట నుంచి వచ్చినటువంటి బియ్యాన్ని భుజిస్తాడో ఆ పురుషుడు శరీరంలో చేరి అది మజ్జగా, శుక్లముగా మారి, కణముగా మారి తదనంతరం స్త్రీ గర్భంలో ప్రవేశం చేసిన తర్వాత అండము ఫలదీకరణ చెందడం, తర్వాత గర్భధారణ జరగడం, శిశువు
జన్మించడం ఇవన్నీ జరిగిపోతాయి. శిశువు జననానికి కారణం అన్నము. హ్మ్. అందుకే మనం ఎన్ని పదార్థాలు తిన్నా అన్నం తిన్నతో దాంతో ఉండే తృప్తి రాదు. అందుకే లోపల ఉన్న ఆత్మరాముడు కూడా అన్నము తింటేనే తృప్తి పడతాడు, అమ్మయ్య అనుకుంటాడు. కాబట్టి ఈ సృష్టికే మానవుడి యొక్క, అంటే మానవుడు అంటే పురుషుడని కాదు, స్త్రీ అయినా పురుషులైనా ఆ సృష్టికి మూల కారణంగా అన్నము ద్వారానే ప్రవేశం జరుగుతుంది ఆత్మ. కాబట్టి ఈ రోజుల్లో మనం ప్రాణం సమర్పించడం అంటే కాని పని. కాబట్టి ప్రాణంతో సమానమైనటువంటిది ఈ యొక్క అన్నాన్ని, అనగా గంజి వార్చినటువంటి అన్నాన్ని చక్కగా పలుకులుగా ఉంటుంది, మల్లెపూలులాగా ఉంటుంది. గోరువెచ్చటి అన్నాన్ని వీలైతే అవకాశం ఉంటే గర్భాలయంలో, లేకపోతే బయట కూడా ఈ మధ్యన దేవాలయంలో శివలింగ ప్రతిష్ఠ చేస్తున్నారు. బ్రాహ్మణుని పెట్టుకొని కానీ, లేదా మీరు కానీ శివ 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 శివాయ నమః అనుకుంటూ అభిషేకం చేయండి. వేడివేడిగా చేయకూడదు, గోరువెచ్చగా ఉండాలి. మనం పట్టుకోగలిగేది అని అంటే అంతేనమ్మా. ఆ విధంగా చేసి తదనంతరం అష్టపుష్పాలతో ఈశ్వరునికి అర్చన చేయాలి. ఆ విధంగా ఉన్నటువంటి అన్నమునంతా కూడా కుటుంబ సభ్యులు ఆ రోజు మధ్యాహ్నానికి భుజించవచ్చు, లేదా నైవేద్యంగా పంచవచ్చు. అష్ట విధములైనటువంటి పుష్పాలతో అర్చన చేయాలి. ఇక ఇది దేవాలయానికి వెళ్ళే అవకాశం లేదండి అని అంటారా, ఇంట్లోనైనా కానీ చక్కగా అన్నాన్ని ముద్దగా చేసి తేనె కలిపితే ఒక ముద్దలాగా తయారవుతుంది. చక్కగా ఆ శివలింగాన్ని మనం చక్కగా తయారు చేసుకొని దానికి పూర్తిగా నెయ్యి అద్దితే, ఆ అభిషేకం చేస్తే ఇక అది మునిగిపోదు, కరిగిపోదు. మీరు చెప్పారు కదా, ఏ సమస్యలు ఉన్న వాళ్ళు ఏ వస్తువుతో అభిషేకం చేయాలి అని, ఆ చేసుకునే మొదట ఈ ముద్ద చేసుకొని దానిపైన శివుడి లింగం పేర్చవచ్చా? ఆ చెప్పబడినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఆ విధంగా శివలింగం, అన్నము తేనె కలిపినటువంటి ముద్దతో శివలింగాన్ని తయారు చేసి దానికంతా కూడా ఆవు నేతి అద్ది అప్పుడు చెప్పబడినటువంటి వస్తువులతో అభిషేకం చేయవచ్చు. అయితే ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ ముద్ద పైన శివలింగం పెట్టొచ్చా, లేకపోతే కనుక ఆ అన్నం ముద్దనే శివుడుగా శివలింగంగా తయారు చేసి దాని మీదనే ఇవన్నీ చేసుకోవచ్చు? ఆవు నెయ్యి ఖచ్చితంగా అద్దాలి, లేకపోతే అది కరిగిపోతుంది. అవును. కాబట్టి ఆ విధంగా చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ, సముద్రంలో కానీ, బావిలో కానీ, లేకపోతే చెరువులో కానీ వదలవచ్చు. అవేమీ లేవు, సిటీలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, ఇంకెక్కడ. ఆ లేనప్పుడు మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, ఒక బకెట్ నీళ్లలో తీసుకొని, శుద్ధమైన నీరు తీసుకొని, ఆ నీటిలో ఆ శివలింగాన్ని గనక వదిలేస్తే కొంతసేపటికి కరిగిపోతుంది. తదనంతరం ఆ నీళ్లు ఎవరి తొక్కని ప్రదేశంలో వేస్తే శివానుగ్రహం కలుగుతుందమ్మా. ఇది సత్యము, నిత్యము. ఇటువంటి రోజు మళ్ళీ రాదండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు మళ్ళీ 2050 వరకే నాకు లెక్కలోకి వచ్చింది. మనకు 1940 నుంచి 2025 మధ్యలో, అంటే 60-85 సంవత్సరాలు. ఈ 25 తర్వాత నేను లెక్కేసింది మాత్రం 2050 వరకే. ఇక్కడ వెనక 85 సంవత్సరాల్లో రాలేదు. ఆ తదనంతరం దాదాపుగా ఇంకొక 60 సంవత్సరాల వరకు రాకపోయి ఉండవచ్చు. అంటే దాదాపుగా లెక్క తేలింది 2050 వరకు లెక్కేస్తే 110 సంవత్సరాల్లో అయితే, తేలనటువంటిది 150 సంవత్సరాల్లో ఈ ఒక్క రోజు కూడా రావచ్చమ్మా. కాబట్టి ఇటువంటి పర్వదినం మనము ఇటువంటి రాన్ని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా, అందరికీ హాలిడే ఉంటుంది ఆ రోజున. అవునండి. కాబట్టి ఎక్కడెక్కడికో పోయి చేసుకునే దానికంటే కొద్ది ప్రయత్నం, ఒక 2 గంటలు వెచ్చిస్తే చాలమ్మా, పెద్ద విషయం కాదు. అయితే ఇది ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు? ఏ సమయంలోనే. ఆరుద్ర నక్షత్రం 12-20 వరకు ఉందమ్మా, 29 వరకు ఉంది. కాబట్టి సూర్యోదయం నుంచి 12:30 లోపల చేసుకుంటే చాలా విషయం. ఆరుద్ర నక్షత్రం ఉండగానే చేయాలి. రైట్ అండి. ఈ విధానాన్ని అందరూ ఆచరించి, దయచేసి చెప్తున్నానండి, మీరు 10 మందికి పంచండి, 10 మందికి విషయాన్ని చేరవేయండి. భగవంతుడు మీకు పుణ్యాన్ని కలగజేస్తాడు. మనము ఎంతో కష్టపడితే తప్ప సంపాదించుకోలేని పుణ్యము, మనం కష్టపడి సంపాదించి దానం చేస్తే వచ్చే పుణ్యం కంటే, మనం కేవలం నోటి మాట ద్వారా 10 మందికి తెలియచేసి వచ్చే పుణ్యమే అనంతమైనటువంటిది, చాలా గొప్పదైనటువంటిది. ఆ విధంగా మీరు మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు. లేదు మనకు ఇంకా దైవానుగ్రహం కావాలంటే, ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. 1 గంట లోపల మీరు గోత్రనామాదులు, మన పీఠమాదులలో జరిగే హోమాది కార్యక్రమాల్లో మీరు నమోదు చేసుకోవచ్చు. రైట్. అయితే ఇది మొత్తం విన్నాక నాకు సంతోషం అనిపించేది ఏంటంటే, అసలు ఒక గురువుగా మీరు ఆ స్థానంలో ఉండి అది నిలబెట్టుకున్నారు అని అనిపిస్తోంది. ఇంత రీసెర్చ్ చేసి ప్రేక్షకుల హితం కోసం ఎంతో వివరంగా తెలియచేశారు. అసలు మామూలుగా కూడా భోగి అంటే భోగి పళ్ళ గురించి, ఏ సమయంలో పోయాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఇంత రీసెర్చ్ చేసి ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి, సోమవారం ఏం చెయ్యాలి, భోగి, ఇన్ని కలగలిపినది మీరు ఇంత రీసెర్చ్ చేసి చెప్పారంటే మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఇదే కాదమ్మా, 2020 సంవత్సరంలో బాగా గుర్తు, కరోనా వచ్చింది ఆ రోజు అందరిలో. అది ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేది, అంటే ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యుని అనుగ్రహం కావాలి. ఆగస్టు 8వ తారీఖు రోజున 2020 సంవత్సరంలో మనకు సాధారణంగా ఆదివారం అమావాస్య కలిస్తే గొప్పది. ఆదివారము పుష్యమి నక్షత్రం వస్తే పుష్యార్క యోగం,
కానీ ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది. పైపెచ్చు ఆ రోజు సూర్యగ్రహణం అయింది. 4 రకాల ప్రభావాలు కలిసి వచ్చినటువంటి రోజున తెలియచేసానమ్మా. 31 జూలై రోజున ఒక ప్రసార మాధ్యమంలో తెలియచేయడం జరిగింది. అప్పటికి మన రెడ్డి టీవీ ఉన్నదో లేదో నాకు తెలియదు. 2020 సంవత్సరంలో ముచ్చట. అయితే దాన్ని చూసినటువంటి వాళ్ళు దాని పరిహారాలు ఏ విధంగా చెప్పామో ఊరూరా వాడవాడలా చేశారమ్మా. అసలు ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ రోజు చేశారు. ఎందుకంటే ఆరోగ్యం, కరోనాతో ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు అందరూ చూశారు. ఆ సూర్యుని యొక్క అనుగ్రహం కలిగితే ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పి అసలు విపరీతమైన జనాలు ఫాలో అయ్యారమ్మా. అయితే ఇప్పుడు వచ్చేది కూడా అంతే, అన్ని విధాల ఎవరికి ఏం మన సంకల్పం ఉందో ఆ సంకల్పం తీరే అద్భుతమైన రోజే. ఈ కార్యక్రమం మనం చేయడానికి మీరు నేను సమిధలమయ్యాం. అంతేనమ్మా. ఆ పరమేశ్వరుని సంకల్పానికి మనం సమిధలమయ్యాము. ఆ యొక్క ఫ్లేవర్ని అనగా ఆ మహత్యాన్ని పొందే అదృష్టం మాత్రం మీదే అని చెప్పవచ్చు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.